రాబోయే రోజుల్లో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 2 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరింపబడిన ఆర్టీసీ బస్టాండ్ను అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రారంభించారు. భవిష్యత్తులో హుస్నాబాద్ డిపో పరిధిలో 169 గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించేలా తప్పక చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. అందుకు అనుగుణంగా మహిళా సంఘాల ద్వారా 600 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయబోతున్నారన్నట్టు వెల్లడించారు. ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కింద 134 కోట్ల మంది మహిళల్ని 4,500 కోట్ల రూపాయల విలువ కలిగిన మహిళల్ని గత డిసెంబర్ 2023 9వ తేదీ నుంచి ఇయ్యాటి వరకు రవాణా చేస్తూ సక్రమంగా బస్సులు నడుపుతూ యాక్సిడెంట్ల శాతాన్ని తగ్గిస్తూ బస్సులో పూర్తి శాతం బస్సులో ప్యాసింజర్లు ఎక్కించుకొని ప్రయాణం నడిపిస్తున్నటువంటి డ్రైవర్లకు కండక్టర్లందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీరు ఒకసారి తప్పండి కొట్టి, ఎందుకంటే వాళ్ళ శ్రమతోటే ఇలా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోతా ఉంది. 134 కోట్ల మంది ఒక సంవత్సరంలో ఫ్రీగా ప్రయాణం చేసినట్టు తక్కువ కాదు. దాదాపు 4,500 కోట్ల విలువ ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి సహకారం అందుతా ఉంది. ఇంకా భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని ఈ బస్ స్టాండ్ డిపో అన్ని కూడా బస్సుల సౌకర్యం మా సోదరులు కోరినట్టుగా జిల్లా కేంద్రానికి రాత్రి రావడానికో పోవడానికో ఇతరత్ర పాఠశాల పిల్లలకు గ్రామీణ ప్రాంతాలకు ఈ డిపో పరిధిలోని 129 గ్రామాలకు పొద్దున్న సాయంత్రం తప్పకుండా 100% బస్సులో పోతా ఉంది. మంత్రి గారి ప్రాతినిధ్యం వహించిన బస్ డిపో నష్టాల నుంచి ప్రాఫిట్లకు వచ్చి 41 లక్షల ఆదాయం లాభంకి వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి అనుగుణంగా బస్సుల యొక్క ఇబ్బంది వడ్డీ పెరిగింది కాబట్టి కొత్త బస్సులు తేవడానికి గతంలో 1,350 బస్సులు పోతే కూడా కొత్తది ఒకటి వదిలే 10 ఏళ్లలో మేము ఇలా 1000 బస్సులు మళ్ళొక 1000 బస్సులు మహిళా సంఘాలతో 600 బస్సులు కొంటా ఉన్నాం. గతంలో దాదాపు 3,500 మంది రిటైర్మెంట్ అయిపోయినారు, ఒక ఉద్యోగం రాలే. కానీ ఇప్పుడు 3,038 మంది ఉద్యోగులకు డ్రైవర్లు కండక్టర్లు ఇతర పోస్టుల పేరు మీద